నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ బెస్ట్ కోచ్ విశ్వం విజయ్ గారు. నమస్కారం సార్. నమస్కారం అండి గాయత్రి గారు. సార్, ఇన్స్టెంట్గా మనీ కావాలి, మేము అప్పులు ఇచ్చాము కానీ మాకు అవసరం ఉన్నప్పుడు వాళ్ళు తిరిగి ఇవ్వట్లేదు, అలాంటి సమయంలో ఏదైనా తంత్రం ఉంటుందా సార్ వీళ్ళ కోసం? ఎస్, ఉందండి. ధర్మో రక్షిత రక్షిత యద్భవం తద్భవతి. ఒక మంచి తంత్రం ఉందండి, ఎస్పెషల్లీ ధనాకర్షణకు సంబంధించిన తంత్రం. దీన్ని ఎలా చేస్తారంటే, దీనిలో ఉపయోగించేది ఏంటంటే లవంగాలు ప్లస్ కర్పూరాన్ని ఉపయోగించుకుంటారు. సార్ అనొచ్చు, సార్ ఏంటి సార్ లా ఆఫ్ అట్రాక్షన్ దీనికి సంబంధం ఏంటంటే, లా ఆఫ్ అట్రాక్షన్ ఏమిటంటే ఏం చెప్తుందంటే, మనం ఎటువంటి ఆలోచన అయితే మనం పదే పదే చేస్తున్నాం ఫ్రీక్వెంట్గా వాటిని ఆకర్షించుకుంటాం అని చెప్తుంది. అయితే ఈ తంత్రాలు చేసేటప్పుడు కూడా మన మైండ్కి ఆ పవర్తో చేయాలి మేడం. అంటే మైండ్ పవర్ లేకుండా ఎలాంటి తంత్రాలు చేసినది వర్కౌట్ అవ్వదు యాక్చువల్ చెప్పాలంటే. సో ఏం చేయాలంటే డబ్బులు అనేది రావాలి, ఓకేనా. ఎక్కువ లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుందంటే శుచి శుభ్రత దగ్గర ఉంటుంది. ఇంకొకటి సుగంధ ద్రవ్యాలతో ఉంటుంది, అంటే సుగంధ ద్రవ్యాలు ఎక్కువ ఇష్టపడుతుంది. ఏమైనా అవ్వనివ్వండి కానీ మాకు డబ్బులు కావాలి. సుగంధ ద్రవ్యాలు ఎక్కువగా లక్ష్మి ఇష్టపడుతుంది. అయితే ఈ తంత్రంలో ఏం చేస్తారంటే 5 లవంగాలు, ఒకటి పచ్చ కర్పూరం, ఒకటి మామూలు కర్పూరం తీసుకొని ఓకే ఇంట్లో ఆగ్నేయ మూలలో, అంటే ఎస్పెషల్లీ పచ్చకర్పూరమే యూజ్ చేయమంటారా సార్? అవునండి. సో 5 లవంగాలు, ఒకటి పచ్చకర్పూరం, ఒక మట్టి ప్రమిద తీసుకొని అందులో వేయాలి. ఇంకొకటి మామూలు కర్పూరం వేసి వెలిగించాలి. ఎక్కడంటే ఆగ్నేయ మూల అంటారు, అంటే కిచెన్ ఉంటుంది కదా, కిచెన్లో ఆగ్నేయ మూల ఉంటుంది కదా, ఆ మూలలో పెట్టేసేసి కరెక్ట్ 11 రోజులు చేయాలి. ఎన్ని రోజులు అండి? 11 రోజులు దాన్ని వెలిగించాలి. అది వెలిగిస్తున్నంత సేపు మీరు ఏమనుకోవాలంటే, ఇంట్లో నాకు ఆకస్మిక ధన ప్రాప్తి కలుగును గాక ఈ మంత్రం అనుకోవాలి. అంటే మనం భావించాలంటే చేసేటప్పుడు ఏంటంటే మనం ఏదైతే భావిస్తామో సబ్జెక్ట్ ఏంటి, యద్భావం తద్భవతి. మనం ఎటువంటి భావాలను అయితే మనం చేస్తుంటామో వాటిని మన జీవితంలోకి ఆకర్షించుకుంటాం. ఎప్పుడైతే దాన్ని వెలిగిస్తూ మనం ఎట్లా ఫీల్ అవ్వాలి? హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ఎప్పుడైతే మనం హ్యాపీగా ఫీల్ అవుతుంటామో మనీ అనేది ఆటోమేటిక్గా ఫ్లో అవుతుంది మేడం. సో ఏమనుకోరు, కాన్ఫిడెంట్ కూర్చొని నాకు ఆకస్మిక ధన ప్రాప్తి వచ్చిన గాక 11 రోజులు ఏం చేయాలంటే ఆ వెలిగిస్తూ ఉంటుంది కదా భస్మం ఉంటుంది కదా, దాన్ని చిన్న జిప్ కవర్స్ ఉంటాయి, మనకు తెలుసు కదా జిప్ కవర్స్. ఆ జిప్ కవర్లో ఆ భస్మాన్ని వేసుకుంటూ ఉండాలి. ఇన్ని రోజులు 11 రోజులు చేస్తూ కంప్లీట్ అయిపోయిన తర్వాత కొంచెం ఆ తర్వాత ప్రతిరోజు కూడా మీరు ఏం చేసుకోవాలంటే బొట్టుగా పెట్టుకోవచ్చు. మనం ఏదైతే దీపం వెలిగిస్తామో ఆ దీపంని ఈ మంత్రం అనుకుంటూ చేయాలి. మళ్ళీ అది పొడి ఉంది కదా అదంతా కలెక్ట్ చేసుకొని అది రోజు కూడా పెట్టుకోవచ్చు. అవునవును, అలా పెట్టుకుంటే ఏమవుతుందంటే ఆకస్మిక ధన ప్రాప్తి వస్తుంది. సో అంతేకాదు చూడండి, అవకాశాలు వస్తాయి. చాలా మందికి ఏంటంటే డబ్బులు రావాలనుకుంటారు, మరి డబ్బులు ఎట్లా వస్తాయి చెప్పండి గాయత్రి గారు? అవకాశాల రూపంలో వస్తాయి. మనకి ఎన్ని అవకాశాలు కనుక వస్తే ఆ అవకాశాలు కనుక సరిగ్గా ఉపయోగించుకుంటే డబ్బులు వస్తుంటాయి. ఇలాంటి రెమెడీస్ ఎందుకు చెప్తామంటే చూడండి, మెయిన్ చాలా మందికి రుణానుబంధాలు అంటే ఎక్కువగా అప్పులు అనేది ఎక్కువ వస్తున్నాయి మేడం. అంటే ఒకరితో ఒకరికి ఏమవుతున్నాయంటే సరైన రిలేషన్షిప్ సరిగ్గా ఉండట్లేదు. అప్పు వచ్చింది అనుకోండి, తీసుకునేటప్పుడు బాగానే ఉంటుంది మీరు ఎందుకన్నట్టుగా, ఇచ్చేటప్పుడు ఆ రిలేషన్షిప్స్ ఏమవుతున్నాయి, డ్యామేజ్ అయిపోతున్నాయి. సో అందుకని ఎప్పుడైనా సరే అలాంటి కాకుండా మంచి హ్యాపీగా ఉండాలన్నా, మీరు తీర్చాలన్నా, ఓకే మీకు ఇచ్చిన డబ్బు మళ్ళీ రావాలి, వెనుకకు రావాలి అన్నా ఏం చేయాలి చెప్పండి? ఇలాంటివి చేసుకుంటూ కనుక ఎస్పెషల్లీ మనీని ఇష్టపడాలండి. ఇలాంటి రెమెడీస్ చేసినప్పుడు చాలామంది ఏం చేస్తారంటే ఏదో చేసాం కాబట్టి చేస్తారు, కానీ ఇష్టపడుతూ చేయాలి ప్రతి రెమెడీని. మీరు ఇందాక అన్నారు ఎప్పుడు చేయాలన్నారు. సో ఎప్పుడు చేస్తారంటే జనంగా ఏమంటే శుక్రవారం స్టార్ట్ చేస్తే బెస్ట్ అండి. ఎందుకంటే ఇలాంటి రెమెడీస్ అన్నిటి కూడా మనం శుక్రవారం అంటే శుక్రవారం స్టార్ట్ చేసి ప్రతి శుక్రవారం చేయమంటారా, లేదా కంటిన్యూగా 11 డేస్ చేయండి. ఏదైనా ఒక మీ ఇష్టం. తర్వాత ఒక 11 డేస్ బ్రేక్ ఇచ్చింది అనుకోండి, మళ్ళీ తర్వాత మళ్ళీ 11 డేస్ ఇట్లా కనుక మీరు చేసుకున్నారనుకోండి గాయత్రి గారు, మంచి రిజల్ట్స్ వస్తాయి. ఎస్పెషల్లీ చాలా మందికి డబ్బులు చాలా ఇలాంటి తత్ర విద్యలండి యాక్చువల్లీ చెప్పాలంటే ఎప్పటి నుంచో ఉన్నాయండి ఇవన్నీ కూడా. బట్ ఎవరైతే నమ్మి చేస్తారో 11 రోజులు ఆగకుండా 11 రోజులు బ్రేక్ ఇవ్వద్దు. ఒకరోజు మధ్యలో బ్రేక్ ఇస్తే మళ్ళీ 11 రోజులు చేయాలి. సో అట్లా ఏదైనా శుక్రవారం రోజున స్టార్ట్ చేసి మళ్ళీ ఎప్పుడైతే 11 రోజుల వరకు వస్తుందో అక్కడ వరకు చేసి దాని తర్వాత కనుక భస్మధారణ చేసుకుంటూ డబ్బు రావాలి, ఆకస్మిక ధన ప్రాప్తి నాకు కలగాలి, అనంతమైనటువంటి డబ్బు నా జీవితంలోకి రావాలి అని ఎప్పుడైతే ఎవరైతే చేస్తుంటారో వాళ్ళకు అఖండమైనటువంటి ధనం అనేది ప్రాప్తిస్తుందండి. ఈ మంత్రం చెప్పిస్తే చాలు. అవునండి, తప్పకుండా సార్. ఇన్స్టెంట్గా మనీ పుట్టడానికి ఇది ఒక మంచి రెమెడీ అనేది చెప్తాను నేనైతే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సర్వే జన సుఖినో భవంతు, సమస్త లోకా సుఖినో భవంతు. థ్యాంక్ యూ. చూసారు కదా, మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సార్ని కలవాలి, మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోవాలి, లేదా మేనిఫెస్టేషన్ కోచ్ తీసుకోవాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.